ఒక మహర్షి వేదవ్యాసుడు నది తీరంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. వేదవ్యాసుడు తన కనులు తెరిచి దివ్యస్ఫూర్తితో మహాభారతం రాయడం ప్రారంభిస్తాడు. వేదవ్యాసుడు గణపతిని కలిసి మహాభారతం రాయడానికి సహాయం కోరుతాడు. గణపతి అంగీకరించి తన ఏకదంతాన్ని పగలగొట్టి కలముగా ఉపయోగిస్తాడు. రాజు శంతను అటవీ ప్రాంతంలో వేటాడుతూ గంగను చూసి ఆమె అందచందాలు ఆకర్షితుడు అవుతాడు. శంతను మరియు గంగ కలుస్తారు, పరస్పర ప్రేమలో పడతారు. శంతను గంగను వివాహం చేసుకోవాలని ప్రపోజ్ చేస్తాడు. గంగ ఒప్పుకుంటుంది, కాని ఒక షరతుతో. గంగ తన చర్యలను ఎప్పుడూ ప్రశ్నించకూడదని షరతు పెడుతుంది. శంతను అంగీకరిస్తాడు. వాళ్లు నదీ దగ్గర పెళ్లి చేసుకుంటారు. గంగ ఒక కుమారుడిని జన్మనిస్తుంది. వెంటనే అతడిని నదిలోకి తీసుకెళుతుంది. గంగ తనకి పుట్టిన కుమారుడిని నదిలో విడిచిపెడుతుంది. శంతనుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. శంతనుడు దుఃఖంతో నిండిపోయాడు, కాని గంగకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసుకుంటాడు. గంగ తమ తదుపరి 6 కుమారులతో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తుంది. 8వ కుమారుడు పుట్టినప్పుడు శంతనుడు చివరకు గంగను ఎదుర్కొంటాడు. గంగ తన అసలైన రూపం నదీ దేవత అని వారి కుమారులపై శాపాన్ని వివరిస్తుంది. గంగ ఆ 8వ కుమారుడిని స్వర్గంలో పెంచి తిరిగి ఇచ్చి తానని వాగ్దానం చేస్తుంది. గంగ 8వ కుమారుడు దేవవ్రతుడితో కలిసి కనిపించకుండా పోతుంది. సంవత్సరాల తర్వాత శంతనుడు నది దగ్గర నిలబడి గంగ మరియు తన కుమారులను కోల్పోవడం గురించి దుఃఖిస్తాడు. గంగ వయసైన దేవవ్రతుడితో తిరిగి వస్తుంది. ఇప్పుడు మంచి యోధుడిగా మరియు జ్ఞానంతో నిండిన వ్యక్తిగా ఉంటుంది. శంతనుడు దేవవ్రతుడిని ఆలింగనం చేసుకుంటాడు. తన కుమారుడు తిరిగి వచ్చినందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతాడు. శంతనుడు ఇప్పుడు వయసులో ఉన్నాడు. అందమైన యువతిని, సత్యవతిని నది దాటిస్తూ చూస్తాడు. శంతనుడు సత్యవతిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు మరియు ఆమెను కలుసుకుంటాడు. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది, కాని తన తండ్రి షరతును చెబుతుంది. సత్యవతి తండ్రి తన కుమారుడు రాజసింహాసనాన్ని వరసలో పొందాలని డిమాండ్ చేస్తాడు. శంతనుడు ఆందోళనతో రాజమందిరానికి తిరిగి వస్తాడు. దేవవ్రతుడు తన తండ్రి దుఃఖం గురించి తెలుసుకుని సత్యవతి తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. దేవవ్రతుడు సింహాసనాన్ని త్యజించడమే కాకుండా జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉండమని ప్రమాణం చేస్తాడు. తద్వారా భీష్మ అని పేరు పొందాడు. భీష్మవ్రతం చూసి సత్యవతి తండ్రి వివాహానికి అంగీకరిస్తాడు. శంతనుడు మరియు సత్యవతి వివాహం చేసుకుంటారు. రాజ్యం సంతోషంతో కదులుతుంది. భీష్మ తన గొప్ప త్యాగం కోసం రాజ్యంలో గౌరవించబడతాడు మరియు గౌరవం పొందతాడు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. శంతనుడు మరియు సత్యవతి 2 కుమారులు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడిని కలిగారు. శంతనుడు వృద్ధుడై మరణించి రాజ్యాన్ని భీష్మ చేతుల్లోకి ఇచ్చాడు. భీష్మ చిత్రాంగదుడిని రాజుగా నియమించాడు, కాని అతను యుద్ధంలో త్వరలోనే మరణించాడు. భీష్మ విచిత్రవీర్యుడిని సింహాసనానికి కూర్చోబెట్టి అతనికి మార్గనిర్దేశనం చేశాడు. భీష్మ కాశీ యొక్క 3 రాణుల గురించి విని వారి వివాహం కోసం విచిత్రవీర్యుడిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. భీష్మ కాశీ రాజ్యానికి చేరి ఇతర పోటీదారులను సవాల్ చేశాడు. భీష్మ అన్ని పోటీదారులను ఓడించి 3 రాణులను హస్తినాపురానికి తీసుకొచ్చాడు. పెద్ద రాణి అంబ తన ప్రేమను ఇతర రాజుతో ఉన్నట్లు చెప్పి విచిత్రవీర్యుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తుంది. భీష్మ అంబను విడిచిపెడతాడు, కాని ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని ప్రమాణం చేస్తుంది. విచిత్రవీర్యుడు మరో 2 రాణులను వివాహం చేసుకుంటాడు, కాని అతను అనారోగ్యంతో మరణించి వారసులను లేకుండా పోతాడు. విచిత్రవీర్యుడి మరణంతో హస్తినాపురం వారసుడు లేకుండా పోతుంది. సత్యవతి భీష్మను రాజ్యానికి పరిష్కారం కనుక్కోవాలని సంప్రదిస్తుంది. సత్యవతి తన మొదటి కుమారుడు వ్యాసుడిని గుర్తుచేసి హస్తినాపురానికి పిలుస్తుంది. వ్యాసుడు వచ్చి రాజవంశం కొనసాగించడానికి నియోగం చేయడానికి అంగీకరిస్తాడు. వ్యాసుడు అంబికను ఆశీర్వదిస్తాడు. ఆమె తర్వాత ధృతరాష్ట్రుడిని కనుగొంటుంది. వ్యాసుడు అంబాలికను ఆశీర్వదిస్తాడు. ఆమె తర్వాత పాండును కనుగొంటుంది. వ్యాసుడు ఓ దాసిని ఆశీర్వదిస్తాడు. ఆమె విదురుడిని కనుగొంటుంది. ఈ 3 కుమారులు పెరుగుతారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక లక్షణాలు మరియు విధులను కలిగి ఉంటారు.
ధృతరాష్ట్రుడు, పాండు మరియు విదురుడు యుద్ధ మరియు పాలనా కళల్లో శిక్షణ పొందుతారు. భీష్మ వారి శిక్షణ మరియు విద్యను పర్యవేక్షిస్తూ భవిష్యత్ బాధ్యతలకు సిద్ధం చేస్తాడు.